హాయ్ వెల్కమ్ టు అర్నాస్విక్ కిచెన్. పులిహోర చిత్రాన్నాలు తిరిగి బోరి కొట్టినప్పుడు ఒకసారి వెరైటీగా కరివేపాకు రైస్ ట్రై చేయండి. లంచ్ బాక్స్ కానీ ఎవరైనా బంధువులు ఇంటికి వచ్చినప్పుడు కానీ ఇలా చేసి పెట్టండి. చాలా తక్కువ సమయంలో అయిపోతుంది. మరి ఈ ప్రాసెస్ ని స్టార్ట్ చేస్తాను. ఇందుకోసము స్టవ్ మీద ఒక బాణలి పెట్టి 2 స్పూన్ల ఆయిల్ ని వేసి 1 స్పూను మినప్పప్పు, 1 స్పూను శనగపప్పు, అర స్పూను మిరియాలు వేసి కాస్త వేగిన తరువాత 1 స్పూన్ ధనియాలు, అర స్పూను జీలకర్ర, 2 స్పూన్ల నువ్వులను వేసి వేయించుకొని పక్కకు తీసి ఉంచుకోవాలి. ఈ రైస్ లోకి నేను పచ్చిమిర్చిని వాడుతున్నాను. ఎండుమిర్చి కావాలి అనుకునే వాళ్ళు 1 స్పూన్ ఆయిల్ వేసి మీ కారానికి తగిన విధంగా ఎండుమిర్చిని వేసి వేయించి పక్కకు తీసి పెట్టుకోండి. 2 స్పూన్ల ఆయిల్ ని వేసి 1.5 కప్పు వరకు కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును వేసి వేయించుకోవాలి. ఇందులోనికి కొద్దిగా చింతపండును కూడా వేసి వేయించుకొని అన్ని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోనికి వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. నేను చెప్పిన ఈ క్వాంటిటీస్ 1 కేజీ రైస్ వరకు సరిపోతాయి. మీరు ఎంత క్వాంటిటీ చేసుకుంటారో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. కాస్త పొడిని ఎక్కువ చేసి స్టోర్ చేసుకొని కావలసినప్పుడు కూడా యూస్ చేసుకోవచ్చు. స్టవ్ మీద కడాయిని పెట్టి 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ నెయ్యి కాంబినేషన్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇందులోనికి పల్లీలను వేసి వేయించుకోవాలి. 1 స్పూను మినపప్పు, శనగపప్పులను వేసి అవి వేగిన తర్వాత జీలకర్ర, ఆవాలను వేసి వేపుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు జీడిపప్పు పలుకులను కూడా వేసి వేయించుకోండి. మీరు తినే కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని తీసుకొని సన్నని పీసెస్ గా కట్ చేసి వేసుకొని వేయించుకొని పక్కకు తీసుకోవాలి. రైస్ ను ముందుగానే చేసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాతనే కలుపుకోవాలి. వేడి మీద కలుపుకున్నాము అంటే ఒకదానికొకటి మెతుకు అతుక్కొని పోతుంది. పోపును వేసుకొని టేస్ట్ కి సరిపడినంత సాల్ట్ ని వేసుకోవాలి. పొడి చేసి పక్కన ఉంచుకున్న కరివేపాకు పౌడర్ ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, కరివేపాకు రైస్ అయితే రెడీ అయిపోయింది. పొడిని ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము అంటే మార్నింగ్ లంచ్ బాక్స్ ప్రిపరేషన్ కానీ ఎవరైనా ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ ఈజీగా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు. ఈ రెసిపీని మీరు ట్రై చేయాలనుకుంటే వీడియోను ఒకసారి చూసి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఫస్ట్ టైం నా ఛానల్ ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఫర్దర్ గా నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.